ఈ పచ్చడి వచ్చేసి పుదీనా కొత్తిమీర పచ్చడి, నిల్వ పచ్చడి అనమాట. కొత్తిమీర పుదీనా బాగా కడిగేసుకుని ఇలా పెద్ద డేక్ష పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని బాగా కాగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత చింతపండు మనకి కావాల్సినంత పులుపుకి కావాల్సినంత చింతపండు నానబెట్టుకొని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకొని చింతపండుని అది మిక్సీలో పట్టుకోవాలి. నానిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చింతపండును ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఆవాలు జీలకర్ర పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారము ఇవన్నీ కలిపేసుకొని వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. చింతపండు ఏదైతే రుబ్బుకున్నామో దాన్ని కూడా ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి బాగా ఎక్కువ వేసుకొని కలుపుకొని తాలింపు రెడీ అయిపోయినాక ఈ పచ్చడి వేసేసుకోవాలి. తాలింపు చల్లారాలి పచ్చడిలో వేసేసుకోవడానికి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్, తప్పకుండా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. చూసారా పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోతుంది.